ప్రపంచంలో ఏ యోధుడైనా, ఏ వీరుడైనా, ఏ రాజైనా, ఏ కవైనా, అధికారులైనా, రాజ్యాల్ని ఏలుతున్న వారైనా, మంత్రులైనా, నాయకులైనా పైనుండి వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ప్రపంచంలో ఒకే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరము నుండి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెబుదాం. పరలోకములో నుండి ఏకైక మానవ దైవ రూపం, మనుష్య కుమారునిగా దైవ రూపములో దైవ కుమారునిగా ప్రత్యక్షమైనది ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయన, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, శక్తివంతుడు, సర్వాధికారి, ఆది సంభూతుడు, అద్వితీయుడైన దేవుడు పరము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. మహిమనంతా విడిచి తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని కంటే తక్కువగా తాను చేసుకున్నాడు.